హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి సాంగ్ వచ్చింది. సాంగ్ విన్న తర్వాత జస్ట్ యావరేజ్ అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాటలు విన్ని అవి మొత్తం మిక్స్ చేసి కొడితే తమన్ అలాంటి ట్యూన్ ఇచ్చినట్టు అనిపించింది. కొత్త ట్యూన్ అనేది ఎక్కడ పెద్దగా అట్రాక్ట్గా అనిపించలేదు. ఇంకా విజువల్స్ పరంగా, సాంగ్ రిచ్నెస్ పరంగా, కొన్ని డ్రెస్సింగ్ పరంగా కలర్ఫుల్గా శంకర్ మార్క్ సాంగ్గా అనిపించింది. చాలా రిచ్గా అనిపించింది ఈ సాంగ్. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంటుందో కానీ ఆడియో మాత్రం చాలా గొప్పగా ఏమనిపించలేదు. సాంగ్ వింటుంటే చాలా సినిమాల పేర్లు గుర్తొచ్చినాయి. ఈ సినిమాలో ఈ సాంగ్ ట్యూన్ వాడిండు అన్నట్టు. తమన్ జస్ట్ యావరేజ్ ట్యూనే ఇచ్చిండు. ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకా షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఆల్రెడీ దిల్ రాజు పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి తడిసి మోపడైందంట బడ్జెట్. రిలీజ్ డేట్ అనేది ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా రామ్ చరణ్కు బర్త్డే సందర్భంగా చాలామంది హీరోలు, సెలబ్రిటీలు విషెస్ చెప్పారు ట్విట్టర్లో. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్కు బర్త్డే విషెస్ చెప్పాడు. చాలామంది చెప్తూనే ఉన్నారు. సాంగ్ అయితే మీకు ఎలా అనిపించింది? జరగండి జరగండి సాంగ్ మాత్రం కలర్ఫుల్గా, రిచ్నెస్గా, శంకర్ మార్క్గా చాలా సూపర్గా ఉంది. ట్యూన్ మాత్రం యావరేజ్గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి.